మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరుస బాంబు దాడుల కారణంగా అక్కడ దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. పలు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడులతో నివాస ప్రాంతాలు, మార్కెట్లు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భయాందోళనలతో ప్రజలు పెద్ద ఎత్తున నగరాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టెహ్రాన్ నగరం మొత్తం ఉద్రిక్త వాతావరణంలో ఉంది. బాంబు దాడుల తర్వాత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రింబవళ్లు సైరన్లు మోగుతుండటంతో ప్రజలు బంకర్లలో లేదా తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా కూడా అంతరాయం కలిగిందని సమాచారం. ఇళ్లను కోల్పోయిన వేలాది కుటుంబాలు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక శరణార్థ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, ఔషధాల కొరత కనిపిస్తోంది. దీంతో అక్కడి పరిస్థితి మానవతా సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక బాంబు దాడుల్లో గాయపడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోతున్నాయి. అత్యవసర చికిత్స కోసం వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో పడకలు సరిపోక రోగులను కారిడార్లోనే చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మందులు, వైద్య పరికరాల కొరత కూడా సమస్యగా మారుతోంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధంలో సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంటున్నాయి. మొత్తానికి మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం రాజకీయ పరిణామాలకే కాకుండా మానవతా సంక్షోభానికి దారితీస్తుంది. బాంబు దాడులతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులవుతుండగా ఆసుపత్రులు గాయపడిన వారితో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుంది? యుద్ధం మరింత విస్తరిస్తుందా లేక చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయా అన్నది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది.